శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి. మీ పేరు, ఫోటో చూసి మీకు జరిగేది, జరగబోయేది, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురుగారి ఫోన్ నంబర్ 8639883141. దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, ఎలాంటి వారి దగ్గర భార్యని వదిలి వెళ్ళకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక ఆసక్తికరమైన కథ ద్వారా భార్యను ఎలాంటి వారి దగ్గర ఉంచరాదో చెప్పబోతున్నాను. ఒకసారి దేవఋషి నారదుడు ఒక ప్రశ్నతో భగవంతుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు మరియు శ్రీకృష్ణుడితో, ఓ భగవంతుడా, నా మనసులో ఒక ప్రశ్న ఉంది, అది నన్ను నిద్రపోనిస్తలేదు మరియు ఆ ప్రశ్న యొక్క జవాబు కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు, ఆ సందేహం ఏమిటో చెప్పండి, దానికి నేను తప్పకుండా సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు నారదుడు శ్రీకృష్ణుడితో, ఓ దేవా, మనం మన స్త్రీని ఎలాంటి వారి దగ్గర అసలు ఉంచకూడదు అనే విషయాన్ని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో, మీరు సృష్టిలో ఉన్న వారికి ఉపయోగపడే ప్రశ్నని అడిగారు. ఈ ప్రశ్న భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను నీ ప్రశ్నని సమాధానం ఒక కథ ద్వారా చెప్పబోతున్నాను అని చెప్తాడు. అప్పుడు నారదుడు, సరే దేవా, మీరు ఆ కథని చెప్పండి, నేను తప్పకుండా వింటాను అని చెప్తాడు. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. మరియు ఓ దేవఋషి, ఈ కథ ప్రాచీన కాలానికి చెందిన ఒక వ్యాపారిది. అతను ఒక పెద్ద బంగ్లాలో ఉండేవాడు. అతని భార్య చాలా అందంగా ఉండేది. ఆ ఊరిలో ఆమెకి మించిన అందగత్తె అస్సలు లేదు. ఆ బంగ్లా దగ్గర ఒక చెట్టు ఉండేది మరియు ఆ చెట్టు పైన ఒక పక్షి తన గూడుని నిర్మించుకొని ఉండేది. ఆ యజమాని మరియు అతని భార్య ఆ పక్షిని చాలా బాగా చూసుకునేవారు. ఆ పక్షికి రోజు ధాన్యం మరియు నీళ్లు ఇచ్చేవారు. దాంతో పాటు ఆ పక్షిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆ వ్యాపారి దగ్గర చాలా మంది పురుషులు పనిచేసేవారు మరియు వ్యాపారి ఎన్నోసార్లు వ్యాపార నిమిత్తం బయట నగరంలో ఒంటరిగా ఉండేవాడు. ఒక రోజు ఆ పక్షి యజమానితో, నువ్వు నీ భార్యని ఎప్పుడు కూడా ఈ విధంగా ఒంటరిగా విడిచి వెళ్ళకు అని చెప్తుంది. అప్పుడు వ్యాపారి పక్షితో, ఎందుకు ఇలా చెప్తున్నావు, నా ఇంట్లో నా భార్యను ఎందుకు ఒంటరిగా వదలకూడదు అని అడుగుతాడు. అప్పుడు ఆ పక్షి, నేను ఈ విధంగా చెప్తే మీకు అర్థం కాదు, ఒక కథ ద్వారా మీకు చెప్తాను. మీ భార్యని ఎక్కడ ఎందుకు ఉంచకూడదో చెప్తాను, నేను మీకు ఆ కథని చెప్తాను అని చెప్తుంది. అప్పుడు జమీందారు, సరే చెప్పు అని చెప్తాడు. శ్రీకృష్ణుడు నారదుడితో, పక్షి ఈ విధంగా కథ చెప్తుంది అని మొదలు పెడతాడు. పక్షి ఆ వ్యాపారితో, ఇప్పుడు నేను కథ చెప్పబోతున్నాను, మీరు మీ స్వచ్ఛమైన మనసుతో ఆసక్తికరంగా వినండి మరియు నా ప్రతి మాటని గుర్తు పెట్టుకోండి అని చెప్పి కథను మొదలు పెడుతుంది. ఒక రాజ్యంలో దేవ్సింగ్ అనే రాజు నివసిస్తూ ఉండేవాడు. దేవ్సింగ్ చాలా కోపదారి మనిషి. అతను ఒక రోజు బయటికి తిరగడానికి అడవిలో వెళ్తాడు. అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక దొంగ బాబాతో పరిచయం ఏర్పడుతుంది. రాజు ప్రతి సాధువుపై నమ్మకంతో ఉండేవాడు, సాధువుని గౌరవించేవాడు. అదే విధంగా ఆ బాబాతో కూడా గౌరవంతో మాట్లాడి అతనితో స్నేహం చేసుకున్నాడు. ఆ సాధువుని చూడగానే రాజుకి ఒక ప్రశ్న పుడుతుంది మరియు ఆ బాబాతో ఈ విధంగా అడుగుతాడు, స్వామి, మీరు ఎంతో అనుభవం ఉన్నవారిగా కనిపిస్తున్నారు, మీతో ఒక ప్రశ్న అడగాలి. నా భార్య ఇప్పుడు గర్భవతిగా ఉంది. ఆమె కడుపులో మగబిడ్డ ఉందా లేదా ఆడబిడ్డ ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబా రాజుతో, మీకు మగబిడ్డ పుడుతుందా లేదా ఆడబిడ్డ పుడుతుందా అనే విషయం నాకు తెలియదు, కానీ మీకు ఆడబిడ్డ పుడితే ఖచ్చితంగా మీరు చనిపోతారు అని చెప్తాడు. దొంగ బాబా చెప్పిన ఆ మాటలు విని రాజు భయపడతాడు. తనకు ఆడబిడ్డ పుడితే తనకు చావు తప్పదని భయపడతాడు మరియు ఆడపిల్ల అంటేనే భయపడతాడు. దాంతో అతను రాజభవనానికి వెళ్లి రాణితో, నువ్వు కంటే మగబిడ్డనే కనాలి, ఒకవేళ ఆడబిడ్డని కంటే నిన్ను, ఆ బిడ్డను నేను చంపేస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు రాణి తన మనసులో, ఒకవేళ ఆడబిడ్డ పుడితే రాజు నన్ను నిజంగా చంపేస్తాడు అని భయపడుతుంది. అప్పుడు ఆమె ప్రతిరోజు భగవంతుడికి పూజలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు మగబిడ్డ పుట్టాలి అని. ఆ పూజల ఫలితంగా వారికి ఆరోగ్యవంతమైన ఒక మగబిడ్డ పుడతాడు. ఆ బిడ్డను చూసిన రాజు మరియు రాణి చాలా సంతోషిస్తారు. తనకు ఆడబిడ్డ పుట్టకుండా మగబిడ్డ పుట్టినందుకు రాజు దేవ్సింగ్ ప్రసన్నుడైతాడు మరియు రాణి తనకు ఆడబిడ్డ పుట్టనందుకు సంతోషిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆడబిడ్డ పుడితే తనకు ఇంకా బిడ్డను చంపేసి తన భర్తకి కన్యహత్య ఘాతుకం అంటుకుంటుంది అనుకుంటుంది. కొంత సమయం తర్వాత రాణి మరోసారి గర్భం దాల్చుతుంది.
కలుస్తుంది. రాణి మరో బిడ్డని జన్మనివ్వబోతుంది. ఆ సమయంలో రాజుకి ఒక ముఖ్యమైన పని పట్టి వేరే నగరానికి వెళ్ళవలసి వస్తుంది. వెళ్లే సమయంలో రాజు రాణితో ఒకవేళ నీకు ఆడబిడ్డ పుడితే సైనికులతో చెప్పి ఆ బిడ్డని చంపేయమని చెప్తాడు. ఒకవేళ ఆడబిడ్డ తనకు కనిపిస్తే తాను ప్రశాంతంగా ఉండలేనని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో, ఓ దేవర్షి, ఆ పక్షి వ్యాపారితో కథ ఇలా చెప్తుంది. దేవసింగ్ రాజు మహారాణితో చెప్పి వేరే నగరానికి బయలుదేరుతాడు. కానీ అతను తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది. కానీ ఆ సమయంలో రాణికి ఆడబిడ్డ పుడుతుంది. అప్పుడు రాణి రాజు ఆదేశం ప్రకారం బిడ్డను చంపేయాలి ఏమో అని భయపడుతుంది. ఒకవేళ చంపేస్తే తనకు నింద వస్తుందని భావిస్తుంది. ఒక తల్లిగా ఉన్న నేను నా బిడ్డని ఎలా చంపగలను? నాకు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఒకటే అని ఆలోచిస్తుంది. దాని తర్వాత భగవంతుడిని నిందిస్తుంది, నాకు ఎందుకు ఆడబిడ్డని ఇచ్చామని. కన్యహత్య అనేది చాలా పెద్ద పాపం. ఒక తల్లిగా నేను ఏం చెయ్యాలి అని భగవంతుడిని అడుగుతుంది. ఏమి తోచక రాణి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏడుస్తున్న ఆ రాణిని అక్కడ పనిచేసే ఒక వృద్ధ మహిళ చూస్తుంది. మరియు రాణితో, మహారాణి ఎందుకు ఏడుస్తున్నారు? మీ ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది, మీరు సంతోషంగా సంబరాలు చెయ్యాలి అని చెప్తుంది. అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని కారణాన్ని మహారాణితో అడుగుతుంది. అప్పుడు రాణి ఆ వృద్ధ మహిళతో జరిగిన వృత్తాంతం మొత్తం చెప్తుంది. ఏదైతే జరగకూడదో అది జరిగిందని, ఆడబిడ్డ పుట్టకూడదు అనుకున్నాను కానీ పుట్టిందని చెప్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ఆ మహిళ, మీరు మీ భర్తతో ఆడబిడ్డ పుట్టింది అని చెప్పండి మరియు ఆమెని చంపేశానని చెప్పండి. నేను ఈ పాపని తీసుకెళ్లి చంపుతున్నట్లు అందరికీ కనిపించేలా తీసుకెళ్తాను మరియు ఈ పాపని నేను పెంచుకుంటాను. ఎవరికి తెలియకుండా ఈ పాపని నేను పెంచుకుంటాను. ఎవరైనా అడిగితే ఈ పాప నా మనవరాలు అని చెప్తాను అని చెప్తుంది. మహారాణి, మీరు ఈ బిడ్డ యొక్క పాలన పోషణ గురించి చింతించకండి. ఈ బిడ్డను నేను సొంత కూతురిలా పెంచుకుంటాను అని చెప్తుంది. అప్పుడు రాణి దుఃఖమైన మనసుతో ఆ బిడ్డని ఆమెకి ఇస్తుంది మరియు వృద్ధ మహిళకి బంగారం ఆభరణాలు ఇచ్చి బిడ్డ పోషణకై ఆహార ధాన్యాలు కూడా ఇస్తుంది. తన బిడ్డ దగ్గర లేకపోయినా వేరే చోటు పెరుగుతుంది అని భావిస్తుంది. మరియు రాణి వృద్ధ మహిళతో, తల్లి, మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి? మీరు చేస్తున్న ఈ పని ద్వారా నా కూతురు బ్రతికి ఉంటుంది. మీకు ఎప్పుడైనా బిడ్డ పోషణకి ధనం అవసరమైతే నన్ను అడగండి అని చెప్తుంది. దాని తర్వాత వృద్ధ మహిళ ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిపోతుంది. మరియు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తాను ఆ బిడ్డని చంపి భూమిలో పొడి చేశానని అబద్ధం చెప్తుంది. ఆ మాటని అందరూ కూడా నమ్మారు మరియు ఆ మహిళ ఆ బిడ్డని ఎంతో గారాబంగా పెంచుతుంది. కొన్ని రోజుల తర్వాత మహారాజు రాజ్యానికి వస్తారు. రాజ్యానికి వచ్చిన రాజుకి రాణికి ఒక ఆడబిడ్డ పుట్టడం వల్ల ఆమెని చంపేసి భూమిలో పొడి చేశారని చెప్తారు. దాని వల్ల రాజు సంతోషిస్తాడు. మరియు అటువైపు వృద్ధ మహిళ రాణి బిడ్డను ఎంతో గారవంగా పెంచుతుంది. మరియు మహారాణికి తన బిడ్డను చూడాలని అనిపిస్తున్నప్పుడు ఆ బిడ్డని తన మనవరాలుగా పరిచయం చేసి రాజ్యానికి తీసుకొస్తుంది మరియు రాణికి చూపిస్తుంది. రాణి ఆ బిడ్డని ఎంతో ప్రేమగా తన దగ్గరికి తీసుకుంటుంది మరియు తన తల్లి ప్రేమని ఆ బిడ్డపై చూపిస్తుంది. వృద్ధ మహిళ ఆ బిడ్డని చాలా బాగా పెంచింది. రాణి ఆ మహిళకి అనేక విధాలైన వస్త్రాలు, నగలు కూడా ఇస్తుంది. అయితే సంవత్సరాలు గడిచిపోయాయి. రాణి బిడ్డ ఇప్పుడు పెద్దగైంది. దేవసింగ్ రాజు కూతురిగా ఒకవేళ ఆ అమ్మాయి పెరిగితే ఆమె యువరాణిగా ఉండేది. ఆమె ఒక పేద వృద్ధురాలు అయిన మహిళ ఇంట్లో పెరుగుతుంది. అయినప్పటికీ ఆమె ఒక యువరాణిగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చాలా అందంగా, సౌందర్యవతిగా మారుతుంది. పెళ్లి వయసుకు వచ్చిన ఆ అమ్మాయిని వృద్ధురాలైన మహిళ రాజభవనానికి తీసుకెళ్లడం మానేసింది. శ్రీకృష్ణుడు నారదుడితో, ఓ దేవర్షి, ఆ తర్వాత పక్షి వ్యాపారితో ఈ విధంగా చెప్పడం మొదలు పెడుతుంది. ఒక రోజు రాజు నగర వ్యవహారం కోసం వెళ్ళాడు. అప్పుడు అతను ఆ మహిళ యొక్క ఇంటి నుండి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి స్నానం చేసి తన జుట్టుని ఆరవేయడానికి బయట నిల్చుంది. ఆ అమ్మాయిని చూసిన రాజుకి ఆ అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో ఆమె ఇంకా అందంగా కనిపిస్తుంది. అమ్మాయి కన్య కావడంతో రాజు కళ్ళు ఆమె మీద నుంచి పోవడం లేదు. రథాన్ని ఆపి ప్రధానమంత్రితో, యువరాణిలా కనిపించే ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. ఆమె తన అందంతో నా హృదయాన్ని గాయం చేసింది. వెంటనే వెళ్లి ఆమె గురించి పూర్తి వివరాలు సేకరించండి అని ఆదేశిస్తాడు. రాజు ఆజ్ఞతో మంత్రి ఆమె గురించి ఆధారాలన్నీ సేకరిస్తాడు. మంత్రి రాజుతో, ఆ అమ్మాయి రాజభవనంలో పనిచేసే వృద్ధురాలి మనవరాలు అని చెప్తాడు. రాజుకి రాత్రి సమయంలో నిద్ర అనేది పట్టదు. తన కలలో ఆ అమ్మాయే వస్తుంది. ఆ అమ్మాయికి ఉన్న మృదువైన నడుము అతనికి గుర్తొస్తుంది. సూర్యోదయం అవ్వగానే మంత్రిని పిలిచి, ఆ అమ్మాయి నాకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె ముఖమే నాకు గుర్తొస్తుంది. ఆమె లేకుండా నేను బ్రతకలేను. కాబట్టి నువ్వు ఒక పని చేయి. వెంటనే వెళ్లి ఆ మహిళ యొక్క ఇంటికి వెళ్లి ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయమని అడగండి అని ఆదేశిస్తాడు. అప్పుడు మంత్రి కొంతమంది భటులను తన వెంట తీసుకొని వృద్ధురాలి ఇంటికి వెళ్తారు. ప్రధానమంత్రి ఆ మహిళతో జరిగిందంతా చెప్తాడు మరియు రాజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. దాంతో ఆ మహిళ యొక్క మతి పోతుంది. దేవుడా, ఎలాంటి అనార్థం జరగబోతుందో చూడు. రాజుకి ఆ అమ్మాయి తన కూతురు అని తెలియదు. నువ్వెలాగైనా దీన్ని ఆపు అని అనుకొని
ఒప్పుకొని మంత్రితో దానికి నిరాకరిస్తుంది మరియు మంత్రితో నా కూతురు నేను ఇద్దరం కూడా పేదవాళ్ళం, నా కూతురు రాజుకి సరిపోదు, కాబట్టి మీరు ఇంకోసారి ఈ సంబంధాన్ని తీసుకొని ఇంటికి రాకండి అని చెప్తుంది. అప్పుడు మంత్రి ఆ వృద్ధురాలితో నువ్వు ఒక మతిలేని దానివి, స్వయంగా మహారాజు మీ కూతురి కోసం పరితపిస్తుంటే నువ్వు వద్దంటావా, ఇలాంటి సంబంధం అసలు మీకు రాగలదా అని చెప్తాడు. మంత్రి ఎన్నో విధాలుగా ఒప్పించడానికి ప్రయత్నించిన తర్వాత కూడా ఆమె అస్సలు ఒప్పుకోదు. దాంతో అతను నిరాశతో అక్కడి నుండి రాజభవనానికి వెళ్లి రాజుతో వృద్ధురాలు తన కూతుర్ని ఇవ్వడానికి నిరాకరిస్తుంది అని చెప్తాడు. అప్పుడు రాజు మరికొంతమందిని పంపుతాడు మరియు సువర్ణ వజ్ర మాణిక్యాలను, సంపదను, బంగారాన్ని, నగులను పంపించి ఆమెని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ ఆమె ఒప్పుకోదు. దాంతో రాజు ఆమెని భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ ఆ మహిళ భయపడదు. అప్పటికి ఆమె తన కూతురునివ్వడానికి నిరాకరిస్తుంది. దాంతో ఆ రాజు ఆ మహిళని సభకు తీసుకురమ్మని ఆదేశిస్తాడు. మహారాజు ఆదేశంతో సైనికులు వృద్ధ మహిళ ఇంటికి వెళ్లి ఆమెని పట్టుకొని రాజ్యసభకి తీసుకొస్తారు మరియు రాజు ముందు నిలబెట్టి కొరడాలతో ఆమెని కొడతారు. శరీరం క్షీణించిపోవడం వల్ల ఆమె ఆ దెబ్బలు తట్టుకోలేక వృద్ధురాలు అయినందువల్ల ఆ స్త్రీ మొత్తం నిజాన్ని రాజుతో చెప్పేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, నీకు పుట్టిన నీ సొంత కూతురు అని నిజాన్ని చెప్పేస్తుంది. నీ భార్య ఆ బిడ్డని చంపేయమని నాకు ఇచ్చినప్పుడు నేను ఆ బిడ్డని పెంచి పెద్దగా చేశాను. అందరినీ ఆమెని చంపేసినట్టు నమ్మించాను. ఒకవేళ మీ కూతురిని మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీకు చాలా పెద్ద పాపం తగులుతుంది అని ఆ మహిళ చెప్తుంది. అప్పుడు రాజు తలబాదుకొని ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది అని రోధిస్తాడు మరియు ఆ మహిళని పాపం చేయకుండా నిజం చెప్పినందుకు మెచ్చుకుంటాడు. అప్పుడు రాజుకి దొంగబాబా చెప్పిన మాటలు గుర్తొస్తాయి మరియు మహిళపై కోపంతో అరుస్తాడు. తన కొడుకుని పిలిచి తన చెల్లిని అడవిలో తీసుకువెళ్లి నరకమని, ఆమె కళ్ళను తీసుకురమ్మని మరియు ఆమెను ఎక్కడే పొడిచిపెట్టమని చెప్తాడు. రాజుకు పుట్టిన మొదటి సంతానమే ఇతను. ఆ మాటలు విన్న యువరాజు తన సొంత కూతురుని ఎలా చంపాలి, తనకు పాపం ముట్టుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత తన చెల్లిని చూసినందుకు సంతోషించాలా లేదా తన తండ్రి ఆదేశాన్ని పాటించి బాధపడాలా అని ఆలోచనలో పడతాడు. తను తన చెల్లిని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి చంపిన తర్వాత ఆమె కళ్ళను ఎలా తీసుకురావాలి, నాకు అంత ధైర్యం లేదు అని మనసులో అనుకుంటాడు. తను చంపకపోతే ఆమెని మరొకరితో చంపిస్తాడు. ఒకవేళ అతని ఆజ్ఞ పాటించకపోతే తనకు కూడా శిక్ష పడుతుంది అని అనుకొని తన చెల్లిని అడవిలోకి తీసుకెళ్తాడు. తన చెల్లిని తీసుకెళ్తున్న సమయంలో ఆమెతో తనకు అనుబంధం ఏర్పడుతుంది మరియు తన చెల్లితో నేను నిన్ను ఎలా చంపాలి, నాకు అంత ధైర్యం లేదు, నేను నిన్ను చంపలేను, నువ్వు ఇక్కడ అడవిలో ఉండిపో, నీ విధిరాత ఎలా ఉందో అలా బతుకు, ఇక నిన్ను నువ్వే చూసుకో, నన్ను క్షమించు అని వెళ్ళబోతుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి యువరాజుని ఆపి నన్ను చంపేయి, నన్ను చంపిన తర్వాత నా కళ్ళు తండ్రికి ఇవ్వు, ఒకవేళ నా కళ్ళను తండ్రికి ఇవ్వకపోతే ఆయన నిన్ను శిక్షిస్తాడు అని చెప్తుంది. వారిద్దరికి ఏమి తోచక ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు యువరాజు తన చెల్లితో నేను నిన్ను చంపను, నువ్వు ఇక్కడే అడవిలో ఉండిపో, దేవుడు మన రాతలు ఎలా రాశాడో తెలియదు కాబట్టి నీ అదృష్టం బాగుంటే మళ్ళీ కలుస్తాం అని చెప్పి రాజ్యానికి వెళ్ళిపోతాడు. మరియు మార్గ మధ్యంలో అతనికి ఒక జింక కనిపిస్తుంది. ఆ జింకను చంపి జింక కళ్ళు తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు మరియు తండ్రికి తన చెల్లిని చంపి నదిలో పడేశానని చెప్తాడు. తన కొడుకు నిజంగా తన కూతురిని చంపేశాడు అని ఆ కళ్ళను చూసి అతను భావిస్తాడు. రాజు అతని కొడుకు చేసిన పనికి ప్రసన్నుడైతాడు మరియు అతన్ని సత్కరిస్తాడు. అప్పుడు మహారాణి తన కొడుకుని పిలిచి నిజంగా తన చెల్లిని చంపావా అని అడుగుతుంది. మరియు యువరాజు నేను నీకు అబద్ధం చెప్పను అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. తన చెల్లిని అడవిలో వదిలేశానని చెప్తాడు. దానికి మహారాణి సంతోషించి దేవుడిని తన కూతురిని ఎలాంటి అపాయం లేకుండా చూడమని వేడుకుంటుంది. మరోవైపు రాజు కూతురు చెట్ల ఫలాలు ఆకులు తింటూ జీవితాన్ని గడుపుతుంది. రాత్రి సమయంలో చెట్టు కొమ్మలపై పడుకుంటుంది. ఒక్కటే వస్త్రం ఉండడం వల్ల కొన్ని రోజుల తర్వాత అది చినిగిపోతుంది. ఆమె అర్ధనగ్నంగా అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. ఇలా జీవిస్తూ ఉండగా ఒకరోజు వేరే నగరానికి చెందిన రాజు సుధర్మ అక్కడికి వస్తాడు. చెట్ల ఫలాలు తింటున్న ఆ అమ్మాయిని చూస్తాడు మరియు గుర్రం చప్పుడు విన్న ఆ యువరాణి ఒక చెట్టు కిందికి వెళ్లి దాక్కుంటుంది. బాగా అలసిపోయిన రాజు అక్కడికి అదే చెట్టు కిందికి కూసుంటాడు. కొంత సమయం తర్వాత అతనికి చెట్టు అవతల ఒక మనిషి ఆకారం కనిపిస్తుంది. రాజు ఎవరు అక్కడ ఉన్నారు, బయటికి రండి, నేను మీకు ఎలాంటి హాని చెయ్యను అని మాట ఇస్తాడు. అప్పుడు యువరాణి నేను దుఃఖంతో పుట్టిన ఒక అమ్మాయిని, నా శరీరంపై బట్టలు లేవు,
ఒకవేళ మీరు ఏదైనా వస్త్రాన్ని ఇస్తే అది ధరించుకొని నేను బయటికి వస్తాను అని చెప్తుంది. అది విన్న రాజు ఆశ్చర్యపోతాడు. ఈమె ఈ అడవిలో ఇంతకాలంగా ఎందుకుంది అని ఆలోచిస్తాడు. మరియు ఆమె సౌందర్యాన్ని చూసి ఈ అమ్మాయిని ఎందుకిలా అడవిలో వదిలేశారు, ఇంత అందంగా ఉంది, ఈమె ఒక యువరాణిగా ఉంది కాబట్టి ఈమెను నేను పెళ్లి చేసుకొని రాజభవనానికి తీసుకెళ్తాను అని ఆలోచిస్తాడు. మరియు యువరాణితో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అప్పటి వరకు తనకు కష్టాలన్నీ ఎదురవ్వడంతో ఆమె రాజు యొక్క ప్రస్తావాన్ని ఒప్పుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో, దేవర్షి, నదిలో మునుగుతున్న వారికి బయటికి రావడానికి ఒక చిన్న అవకాశం వచ్చినా బయటికి వస్తారు. ఆమెకి ఒక సాధారణ పురుషుడు కాదు, ఏకంగా ఒక రాజు పెళ్లి చేసుకుంటారని ప్రస్తావన ఇవ్వడంతో ఆమె ఒప్పుకుంది అని చెప్తాడు. మరియు పక్షి ఈ కథని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. రాజు యువరాణిని తన గుర్రంపై ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకెళ్తాడు. మరియు ముందుగా ఒక ముసలి మంత్రి ఇంటిలో ఆమెని విడిచి వెళ్తాడు. రాజు మంత్రితో, మహామంత్రి, మీరు ఈ అమ్మాయిని కూతురిగా స్వీకరించండి. నేను ఈమెని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని రాజ్యానికి తీసుకెళ్తే అందరూ కూడా నన్ను దూషిస్తారు. కాబట్టి విధి విధానాలు అనుసరించి నేను ఈమెని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ అమ్మాయిని మీరు మీ సొంత కూతురిలా భావించండి. పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. సగర్వంగా పెళ్లి చేసుకుంటాను. కాబట్టి దీనికి సహకరించండి అని అడుగుతాడు. మంత్రి రాజుతో, ఇదంతా మీరు ఇచ్చిన సంపద, మీరు ఎలా చెప్తే అలా, నీ మాటను కాదనను అని చెప్తాడు. తర్వాత రోజు రాజు సైన్యాధ్యక్షుడితో వచ్చి విధి విధానాలు అనుసరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన తర్వాత యువరాణి రాజు సుధర్మ భార్యగా పిలువబడుతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాజు తనకి అందమైన అమ్మాయి భార్యగా రావడం వల్ల చాలా ఆనందంగా ఉంటాడు. మరియు రాజకుమారి ఇంటిని భర్తని పొంది ప్రసన్నురాలైంది. వాళ్ళిద్దరూ సంతోషంగా 2 సంవత్సరాల వరకు ఉన్నారు. దాని తర్వాత వారికి ఒక పుత్రుడు కూడా పుడతాడు. అప్పటి వరకు రాజు ఆమె గతాన్ని ఎప్పుడు అడగలేదు. కొడుకు పుట్టిన వేళల్లో రాజు రాణితో తన గతాన్ని అడుగుతాడు. తన తల్లిదండ్రులు ఎవరో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ యువరాణి ఏదో విధంగా ఆ ప్రశ్నని దాటేస్తుంది. మరియు అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మరొక పుత్రుడు కూడా పుడతాడు. అప్పుడు రాజు మళ్ళీ ఆమెని అదే ప్రశ్న అడుగుతాడు. రాజు ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో యువరానికి బాగా తెలుసు. అందుకని దుఃఖంతో నిండి ఉన్న తన కథని రాజుతో పంచుకుంటుంది. అది విన్న తర్వాత రాజు ఎంతో బాధపడతాడు. రాజు ఆమె తండ్రితో మాట్లాడాలి అనుకుంటాడు. అందుకని మహారాణితో, మీ తండ్రిని కలవడానికి మీరు వస్తారా అని అడుగుతాడు. దానికి ఆమె నిరాకరిస్తుంది. రాజు ఎంతో బ్రతిమాలడంతో ఆమె ఒప్పుకుంటుంది. దాంతో మరుసటి రోజు వాళ్ళిద్దరూ దేవ్సింగ్ రాజ్యానికి బయలుదేరుతారు. అయితే మార్గ మధ్యంలో సుధర్మకి ఒక ముఖ్యమైన పని వస్తుంది. దానివల్ల అతను మరో రాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది. దాంతో అతను మంత్రులతో సగం సైన్యాన్ని తీసుకొని యువరాణితో వారి తండ్రి రాజ్యానికి వెళ్ళమని ఆదేశిస్తాడు. మరియు రాణితో అక్కడికి వెళ్ళాక అసలు భయపడవద్దని, నేను వెంటనే వస్తానని చెప్తాడు. దేవ్సింగ్ రాజు యొక్క రాజ్యం చాలా దూరంగా ఉంటుంది. ఆ కారణంగా వాళ్ళు వెళ్లేసరికి సగం దారిలోనే రాత్రి అవుతుంది. దాంతో రాణి ఒక కుటీరం నిర్మించుకొని మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటుంది. మరియు అదే కుటీరం దగ్గర మంత్రి కూడా ఒక కుటీరాన్ని నిర్మించుకుంటాడు. అది చూసిన రాణి అహంకారంతో, నేను ఒక రాజు కుటుంబంలో పుట్టిన దాన్ని, మరియు నా భర్త ఒక మహారాజు, నా పక్కన మీరు నాతో పాటు కుటీరాన్ని ఎందుకు నిర్మించుకున్నారు, మీకు ఎంత ధైర్యం అని అడుగుతుంది. దానికి మంత్రి, రాజు మిమ్మల్ని, మీ పుత్రుణ్ణి సురక్షితంగా చూడమని చెప్పాడు. దానికోసం నేను మీ దగ్గరగా ఉండడం అత్యంత అవసరమని చెప్తాడు. మీకు ఏమైనా అయితే నేను రాజుకి ఏమని సమాధానం చెప్పాలి అని చెప్తాడు. మహారాణి ఎంతగా చెప్పినా మంత్రి అస్సలు వినలేదు. మరియు అందరూ అలసిపోవడం వల్ల తొందరగా తిని పడుకున్నారు. కానీ మంత్రి నిద్రపోకుండా మహారాణి కుటీరంలోకి దూరతాడు. నిద్రలో ఉన్న మహారాణి మంత్రి రావడం విని వెంటనే లేస్తుంది. మరియు నీకు ఎంత ధైర్యం ఉంటే నా కుటీరంలోకి వస్తావు, బయటికి వెళ్ళు అని గట్టిగా అరుస్తుంది. అయినప్పటికీ మంత్రి వినకుండా లోపలికి వస్తూనే ఉంటాడు. మహారాణి ఎంత చెప్పినా అతను వినడు. అప్పుడు మహారాణి, నీకు అసలు సిగ్గు లేదా, నీ కూతురు లాంటి దాన్ని, బయటికి వెళ్ళు అని చెప్పిన మంత్రి అవి ఏవి వినడు. మంత్రి తన మాటలు వినకపోయేసరికి తన పెద్ద కొడుకుని ముందుకి నిలబెడుతుంది. నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, ఒకవేళ నువ్వు ముందుకొస్తే నీ తల తెగుతుంది అని చెప్తుంది. అయినప్పటికీ మంత్రి అస్సలు వినడు. ఎందుకంటే అతనిలో కామవాసన అనేది నిండిపోయి ఉంటుంది. అతని మదిలో ఆమె సౌందర్యమే మదులుతుంది. ఎలాగైనా ఆమెతో సుఖం పొందాలని మంత్రి అనుకుంటాడు. మరియు మంత్రి వెనుకకి తిరగకుండా కత్తి తీసి మహారాణి యొక్క పెద్ద కొడుకు తల నరికేస్తాడు. దాంతో మహారాణి బాగా ఏడుస్తుంది. అయినప్పటికీ మంత్రి వెనుకకి తగ్గకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. అయితే అప్పుడు మహారాణికి అర్థమవుతుంది, ఎలాగైనా అతని నుండి తప్పించుకోవాలి. మెల్లగా ఒక ఉపాయం ఆలోచించి మంత్రితో, నాకు మూత్రం వస్తుంది, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యు అని చెప్తుంది. అప్పుడు మంత్రి దానికి అంగీకరిస్తాడు. దాంతో యువరాణి బయటికి వస్తుంది మరియు అడవిలోకి పారిపోతుంది. సూర్యోదయం కాగానే మళ్ళీ కుటీరం వేసిన చోటికి
ఇంటికి వస్తుంది. అక్కడ కుటీరంలో తన కొడుకు తల తెగి ఉండడం చూసి బాధపడుతుంది. అయినప్పటికీ బాధని దిగమించుకొని మిగిలిన సైనికులు మరియు మంత్రులతో కలిసి ముందుకు వెళ్తుంది. అలా వెళుతూ ఉండగా మళ్ళీ రాత్రి అవుతుంది. రాత్రి అవ్వడంతో మళ్ళీ రాణి కోసం ఒక కుటీరాన్ని నిర్మిస్తారు మరియు దాని పక్కనే మంత్రి కుటీరం కూడా నిర్మిస్తారు. దాంతో యువరాణి మంత్రితో నీ కుటీరాన్ని ఇక్కడి నుండి దూరంగా నిర్మించుకోమని మళ్ళీ చెప్తుంది. అయినప్పటికీ మంత్రి ఆమె మాటలు వినడు మరియు మహారాజు మిమ్మల్ని రక్షించమని నాకు ఆదేశించాడు కాబట్టి నేను మీకు దగ్గరగానే ఉంటాను అని చెప్తాడు. దాంతో యువరానికి మంత్రి ఉద్దేశం అర్థమైంది మరియు ఆ రోజు రాత్రంతా మేల్కొనే ఉంది. అర్ధరాత్రి సమయంలో మళ్ళీ మంత్రి మహారాణి కుటీరంలోకి వెళ్తాడు. అది గమనించిన మహారాణి అతనికి లోపలికి రావద్దని ఎంతో హెచ్చరిస్తుంది. అయినప్పటికీ అతను మాట వినకుండా లోపలికి వెళ్తూనే ఉంటాడు. అతనిలో కామవాసన నిండి ఉంటుంది మరియు అందుకని ఎవరి మాట కూడా వినడు. మహారాణి నేను రాజుకి భార్యని, ఒక రాజుకి కూతురిని, నేనెవరో తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. కానీ మంత్రి అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. దాంతో యువరాణి చిన్న కొడుకుని ముందుకు పెట్టి నా కొడుకు మీద ఒట్టు, నువ్వు నాకు ఏమైనా చేస్తే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్తుంది. దాంతో మంత్రి కత్తిని తీసి యువరాణి చిన్న కొడుకు యొక్క తలని కూడా నరికేస్తాడు. దాంతో ఆమె బాగా ఏడుస్తుంది. అయినప్పటికీ మంత్రి ఆగడు. దాంతో ఆమె మళ్ళీ కొంత సమయం వరకు ఆగు, నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్తుంది. దాని తర్వాత నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్తుంది. దానికి మంత్రి ఒప్పుకుంటాడు మరియు యువరాణి అక్కడి నుండి అడవిలోకి పారిపోతుంది. ఆమె ఒక నది ఒడ్డున చేరుకుంటుంది. నా 2 పుత్రులు కూడా చనిపోయారు, ఇప్పుడు నేను జీవించి ఏం చెయ్యను అని రాణి నదిలోకి దూకేస్తుంది. నది ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఆమె నదిలో వేగంగా కొట్టుకుపోయి ఒక ఒడ్డుకి చేరుకుంటుంది. సూర్యోదయం కాగానే అక్కడికి 2 సాధువులు తమ గురువుల యొక్క బట్టలు ఉతకడానికి వస్తారు మరియు రాణిని చూసి బయటకి తీస్తారు. స్పృహ వచ్చిన రాణి ఆ 2 సాధువులను చూసి భయపడుతుంది. మంత్రి నుంచి తప్పించుకొని బ్రతికి బయటపడ్డాను, కానీ వీళ్ళిద్దరు నన్ను పట్టుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి మరో 4 సాధువులు వస్తారు. వాళ్ళందరినీ చూసి ఆమె భయపడుతుంది, ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె సౌందర్యం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆకర్షించబడతారు. 6 ఆ స్త్రీ కోసం కొట్టుకోసాగారు. దాంతో అందులోని ఒక సాధువు మనం ఇలా కొట్టుకుంటే ఆమెని ఎవరు పొందలేరు, కాబట్టి అందరం కూడా గురువుగారి దగ్గరికి వెళ్దామని చెప్తాడు. ఆమెని తీసుకొని వారి గురువు దగ్గరికి వెళ్తారు మరియు ఆ గురువుతో జరిగిన వృత్తాంతం మొత్తం చెప్తారు. ఒక స్త్రీ కోసం తన శిష్యులు సాధువులైనప్పటికీ ఇలా గొడవ పడడం చూసి గురువు ఆశ్చర్యపోతాడు. ఆమె సౌందర్యం చూసి అతనికి అర్థమైంది ఆమె ఒక రాజు కూతురు అని మరియు తన శిష్యులతో మీ 4 కూడా ఒక చెల్లి లేదు కాబట్టి, మరియు తన శిష్యులతో మీ 6 కూడా ఒక చెల్లి లేదు కాబట్టి ఈమెని మీరు చెల్లిగా భావించండి, మీ దగ్గర సురక్షితంగా ఉంచుకోండి, ఏదో ఒక రోజు మీకు మంచి పనులు చేసి పెడుతుంది, మంచి మేలు కూడా జరుగుతుంది అని గురువుగారు చెప్తారు. గురువుగారు చెప్పిన మాటలు విన్న శిష్యులు దానికి ఒప్పుకుంటారు. ఆమెని తమ సొంత చెల్లిలా భావించి సురక్షితంగా చూసుకుంటారు మరియు వారి ద్వారా ఆమె తన తండ్రి యొక్క రాజ్యంలో ఉన్నట్లు తెలుసుకుంటుంది మరియు ఆమె అక్కడే ఉండసాగింది. మరోవైపు రాజు సుధర్మ మంత్రులను సైనికులను కలిసి తన భార్య పిల్లలు లేకపోవడం గమనిస్తాడు. తన భార్య పిల్లల గురించి సైనికులకి మంత్రులకి అడిగినప్పుడు మంత్రులు ఒకసారిగా రాజుతో మీ భార్య అసలు మనిషి కాదు, ఆమె ఒక పిశాచి, మీ పిల్లలిద్దరిని తినేసి పారిపోయిందని చెప్తారు. అది విన్న మహారాజు నమ్మేశాడు. ఎందుకంటే అబద్ధం చెప్తే ఒకరు చెప్తారు, ఇద్దరు ఒక్కసారిగా చెప్పరు కదా అని అనుకుంటాడు. మరి యువరాణి తండ్రి దేవిసింగ్ ని కలవడానికి వెళ్దామని సైనికులకు చెప్తాడు. సైనికులు మరియు మంత్రులతో యువరాణి తండ్రి దగ్గరికి వెళ్తారు మరియు మరోవైపు యువరాణి తన సోదరులైన సాధువులను రాజును కలిసి నా సోదరి మీతో ఒక కథ చెప్పాలనుకుంటుంది అని చెప్పండి అని చెప్తుంది. దాంతో సాధువులు రాజు దగ్గరికి వెళ్లి అతనితో తన చెల్లెలు మీకు ఒక కథ చెప్పాలనుకుంటుంది అని చెప్తారు. రాజు దానికి ఒప్పుకుంటాడు మరియు మరుసటి రోజు మహారాజు రాణి చెప్పిన కథ వింటుంది. రాణి ఒక ముసుగు వేసుకొని రాజుకి కథ చెప్తుంది. ఆ కథ రాజుకి నచ్చుతుంది. దాంతో ఆమెని రోజు రమ్మని చెప్తాడు మరియు ఆమెకి రోజు నగలు బహుమతులు కూడా ఇస్తాడు. దాంతో ఆ సాధువులు ఎంతో ధనవంతులైతారు మరియు రోజు ఇంటింటికి వెళ్లి తిరిగే వాళ్ళు స్వయంగా రాజు దగ్గర నుండి ధనం పొంది సుఖంగా ఉంటారు. అయితే ఒక రోజు మహారాణి కథ చెప్పడానికి రాజదర్బారానికి వస్తుంది మరియు అదే రోజు అక్కడికి తన భర్త మరియు మంత్రులు సైనికులు అక్కడికి రావడం గమనిస్తుంది. కథ చెప్పడం ఇదే సరైన సమయం అని ఆమె భావించి రాజుతో మహారాజా ఈరోజు మీకు ఒక బాధాకరమైన కథ చెప్పబోతున్నాను. ఎవరికైనా ఏమైనా పని ఉంటే వెంటనే చేసి రండి, ఆ తర్వాతే కథను మొదలు పెడతాను. కథ చెప్తున్న మధ్యలో ఎవరైనా లేచి వెళ్తే ఆ కథని మధ్యలోనే ఆపేస్తానని చెప్తుంది. దాంతో మహారాజు మధ్యలో ఎవరు లేవరు, కథను మొదలు పెట్టమని చెప్తాడు. మహారాణి కథను చెప్పడం మొదలు పెడుతుంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి తన కూతురు అంటే చెప్పలేనంత కోపం. ఒక రోజు అతను
తన కొడుకుతో తన కూతురిని చంపేయమని ఆదేశిస్తాడు. దాంతో రాజు కొడుకు తన చెల్లిని తీసుకెళ్లి అడవిలో వెళ్తాడు అని కథని వింటూ ఉండగా రాజు ఆశ్చర్యపోయి ఇది నా కథగా ఉంది అని భావిస్తాడు. మరియు సాధువులకి నగలు ఇచ్చి ఈ కథని ఆపవద్దని చెప్తాడు. దాని తర్వాత యువరాణి మళ్ళీ కథ చెప్తుంది. ఆ రోజు రాజు కొడుకు తన చెల్లిని చంపకుండా వదిలేస్తాడు మరియు రాజుతో అబద్ధం చెప్తాడు. తన చెల్లిని చంపానని చెప్తాడు. అది విన్న తర్వాత మహారాజు ఎంతో బాధపడతాడు. ఎందుకంటే తన తప్పుకి పశ్చాత్తాప పడతాడు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం లేదని సిగ్గుపడతాడు. కానీ కథలో తన కూతురు బతికి ఉండడం విని కొంచెం సంతోషిస్తాడు. అయితే మహారాణి మళ్ళీ కథను మొదలు పెడుతుంది. అడవిలో బతికి ఉన్న మహారాణి ఆకలితో ఫలాలు తిని బ్రతుకుతుంది. కొన్ని రోజులు అయ్యాక ఆమె వస్త్రాలని చినిగిపోతాయి. అయితే ఒకరోజు ఎక్కడి నుంచో ఒక రాజు వచ్చి ఆమెని కలుస్తాడు మరియు ఆమెకి వస్త్రాలు ఇచ్చి ఆమె పరిస్థితి చూసి పెళ్లి చేసుకుంటానని చెప్తాడు మరియు తనకు ఏమి అడగకుండా సంతోషంగా చూసుకుంటాడు అని చెప్తూ ఉండగా రాజు సుధర్మ అది తన కథలా ఉందని సంతోషించి వాళ్ళకి నగలిచ్చి కథని ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దని ఆదేశిస్తాడు. దాంతో ఆమె కథ మొదలు పెడుతుంది మరియు తనకి 2 పుత్రులు పుట్టిన తర్వాత ఆ రాజు ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటాడు మరియు అతని తండ్రి ఆమెని కలిసేలా చేయాలనుకుంటాడు. దాంతో సైనికులతో కలిసి బయలుదేరతాడు. కానీ మార్గ మధ్యంలో అతను ఏదో పని ఉండి వేరే నగరానికి వెళ్ళిపోతాడు. ఆ కారణంగా ఆమె సైనికులతో మంత్రులతో వెళ్ళవలసి వస్తుంది అని చెప్తూ ఉండగా రాజు ఎంతో బాధపడతాడు. ఎందుకంటే రాజు మృదుమైన హృదయం కలవాడు. మహారాణి తన పుత్రులు చనిపోయిన వృత్తాంతాన్ని, మంత్రులు తనకు చేసిన ద్రోహాన్ని మొత్తం ఆ కథలో చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో, దేవఋషి, పక్షి వ్యాపారితో ఈ విధంగా కథ చెప్తుంది. ఎంత కావలసిన వాడైనా వయసులో ఉన్న భార్యని, చెల్లిని, కూతుర్ని వేరే వారితో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు లేదా వాళ్ళ దగ్గర వదలకూడదు. వాళ్ళు ఎంతటి విశ్వాసపాత్రులైన నమ్మకస్తులైన వారి దగ్గర మన స్త్రీలను వదిలి రాకూడదు. ఎందుకంటే కామవాసన తలలో ఎక్కితే విశ్వాసం, నమ్మకం మొత్తం కూడా నీటి ధారలా కారిపోతుంది. అలాగే స్త్రీ ఆకర్షణకి కేంద్రంగా ఉంటుంది. ఎంతటి వారికైనా ఆకర్షిస్తుంది. ఒకవేళ తను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తున్నా లేదా ఏ పురుషుడి దగ్గర అయినా మాట్లాడుతున్నా, నిల్చున్నా ఆ పురుషుడి మదిలో కామవాసన అనేది మొదలవుతుంది. అందుకని తన చెల్లిని, భార్యని, కూతురుని ఎప్పుడు కూడా వేరే వారి దగ్గర వదిలి రాకూడదు. ముఖ్యంగా అవతలి వ్యక్తి యువకుడు అయితే అస్సలు వదిలి రాకూడదు. ఎందుకంటే స్త్రీ, ధనం, విద్య ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారిదే అయిపోతుంది. అయితే అక్కడ మహారాణి కథ మొత్తం చెప్తుంది. ఏ విధంగా కథ ముందుకు వెళ్తుందో అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కథ తమకు చెందింది అని భావిస్తూ ఉంటారు. మంత్రులు, రాజులు ఆసక్తికరంగా ఆ కథని వింటున్నారు. కథ చెప్తున్న సమయంలో మంత్రులు భయపడి లేచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే రాజు వారిని అక్కడే కూర్చోమని ఆదేశిస్తాడు. కథ మొత్తం అయిన తర్వాత మహారాణి తన ముసుగు తీసేస్తుంది మరియు రాజు దేవసింగ్ ఆమెను గుర్తుపడతాడు. రాజు సుధర్మ కూడా తన భార్యను గుర్తుపట్టి సంతోషిస్తాడు. తన పుత్రులు చనిపోయినందుకు బాధపడతాడు మరియు తన మంత్రులు సైన్యాధ్యక్షుడి తలను నరికేస్తాడు. పాపాత్ములకు తాము చేసిన పనులకి శిక్ష లభిస్తుంది మరియు రాజు దేవసింగ్ తన కూతురితో క్షమాపణలు అడగసాగాడు. దాంతో ఆమె తన తండ్రిని క్షమిస్తుంది. దాని తర్వాత ఆమె కొన్ని రోజుల పాటు తన తండ్రి దగ్గరే ఉండసాగింది. దాని తర్వాత రాజు తన కూతురిని, అల్లుడిని ఎంతో సంబురంగా వారిని రాజ్యానికి పంపిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాణికి మరో 2 జన్మిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో, చూడు దేవర్షి, పక్షి ఏ విధంగా వ్యాపారిని వేరే వారి దగ్గర భార్యని పెట్టి వెళ్ళకూడదు అనేది ఒక కథ ద్వారా చెప్పింది. మరియు దేవర్షి నారదుడికి కూడా తన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అయితే ఫ్రెండ్స్, దేవుడు ఒకవేళ ధర్మం వైపు ఉంటే ధర్మం చేసేవారికి ఎప్పుడు కూడా ఏమీ చెయ్యదు. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళని ఎవరు చంపలేరు. మరణం, జీవనం అనేది విధాత దగ్గర ఉంటాయి, మానవుడి దగ్గర కాదు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మరియు వీడియో చాలా కష్టపడి చేశాను కాబట్టి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.